Hello students, welcome to my next class of Environmental Engineering. ఈ వీడియోలో మన టాపిక్ వాటర్ ట్రీట్మెంట్ పార్ట్ 2. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ వాటర్ ట్రీట్మెంట్ సంబంధించి కొన్ని ప్రాసెసెస్ డిస్కస్ చేస్తున్నాము. సో మనం చూసినట్టయితే ఏరేషన్ అంటే ఏరేషన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి, ఏరేషన్ అంటే ఏంది, దాని తర్వాత కోగ్యులేషను, స్క్రీనింగ్, ఇన్ని టాపిక్స్ ఏంటంటే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం పార్ట్ 1లో. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా దాంట్లో రీడైరెక్ట్ అయిపోవచ్చు. పార్ట్ 2లో మనము రిమైనింగ్ ప్రాసెసెస్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాక్యులేషను. ఫ్లాక్స్ అంటే జనరల్గా ఒక ముద్దగా క్లంప్డ్ మాస్గా ఆ ఫైన్ పార్టికల్స్ అనేవి ఫామ్ అయిపోవడం అనమాట, అంటే ఒక ముద్దగా. సో దీంట్లో ఏం జరుగుతుందంటే చూడండి, ఈ ఫ్లాక్యులేషన్ అనేది జనరల్గా ఒక స్లో మిక్సింగ్ లేకపోతే అజిటేటింగ్ ప్రాసెస్. దీంట్లో ఏం జరుగుతుందంటే డిస్టాబ్లిష్డ్ కొల్లాయిడల్ పార్టికల్స్ అంటే స్థిరంగా లేనటువంటి కొల్లాయిడల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటిమేట్ కాంటాక్ట్లోకి తీసుకురావడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఫ్లాక్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఈ కింద డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనము ఇన్లెట్ నుంచి రా వాటర్ని రిలీజ్ చేస్తాము. సో అక్కడ ఫ్లాష్ మిక్సింగ్ అనేది జరుగుతుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ వెళ్తుంది. అక్కడ కూడా హై స్పీడ్ మిక్సింగ్, మీడియం స్పీడ్లో మిక్సింగ్, లో స్పీడ్లో మిక్సింగ్, ఇన్ని 3 స్టేజెస్లో అదేమవుతుంది, పాస్ త్రూ అవుతుంది. సో అక్కడ ఏంటంటే ఇటువంటి స్టేజెస్లో ఫ్లాక్స్ అనేది ఫామ్ అయిపోయి మనకు రిమైనింగ్ వాటర్ అనేది సెడిమెంటేషన్ ఛాంబర్లోకి కనెక్ట్ అయి ఉంటుంది కదా, సో దాంట్లోకి ఎంటర్ అయిపోతుంది. సో ఈ రేట్ ఆఫ్ ఫ్లాక్యులేషన్ అంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మనకు ఎంత టైం పడుతుందంటే అది వచ్చేసి కొన్ని ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. టైప్స్ అండ్ అమౌంట్ ఆఫ్ టర్బిడిటీ అంటే వాటరు ఎంత అమౌంట్ ఆఫ్ టర్బిడిటీకి గురై ఉంది, అండ్ అలాగే దాంట్లో యాడ్ చేసిన కోగ్యులెంట్స్, ఓకేనా, యాలమ్, ఫెర్రస్ సల్ఫేట్, ఫెర్రిక్ సల్ఫేట్ లాంటివి ఉంటాయి కదా. సో వాటిని బట్టి కూడా ఈ ఫ్లాక్యులేషన్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. డోసేజెస్ ఆఫ్ కోగ్యులెంట్ అండ్ మీన్ వెలాసిటీ గ్రేడియంట్ ఇన్ బేసిన్లో మనం ఇచ్చే మీన్ వెలాసిటీ గ్రేడియంట్ అన్నమాట. అంటే వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది పాయింట్ టు పాయింట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, అండ్ టెంపరీగా టైం టు టైం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. పాయింట్ టు పాయింట్ చేంజ్ అయ్యేదాన్ని స్పేషియల్ చేంజ్ అని చెప్పేసి అంటాము. సో ఈ స్పేషియల్ చేంజ్ అనేది మీన్ వెలాసిటీ గ్రేడియంట్ ద్వారానే మనం ఐడెంటిఫై చేస్తాము. సో అది మీన్ వెలాసిటీ గ్రేడియంట్ అంటే. జనరల్గా దీని డిజైరబుల్ వాల్యూ వచ్చేసి మీన్ వెలాసిటీ గ్రేడియంట్కి 20 to 75 per second అన్నమాట. నెక్స్ట్ క్లారిఫ్లాక్యులేటరు అంటే క్లారిఫైయర్ని, ఫ్లాక్యులేటర్ని ఒకే సింగిల్ యూనిట్లో మనం ప్రొవైడ్ చేస్తే అటువంటి డివైస్ని మనం క్లారిఫ్లాక్యులేటర్ అని చెప్పేసి అంటాము. దీంట్లో ఏం జరుగుతుందంటే ఫ్లాక్యులేటర్స్ అనేవి ఛాంబర్కి సెంటర్లో ప్రొవైడ్ చేస్తాం, అండ్ క్లారిఫైయర్స్ అనేవి పెరిఫరీస్ దగ్గర మనం ప్రొవైడ్ చేస్తాం. పెరిఫరీ అంటే ఎడ్జెస్ దగ్గర మనం ప్రొవైడ్ చేస్తాము. దాని తర్వాత దీంట్లో వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది 0.3 మీటర్ పర్ మినిట్, అంటే ఇది డిశ్చార్జ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు. పర్ మినిట్ ఎంతంట 0.3 మీటర్స్. సో ఆ విధంగా దీంట్లో వెలాసిటీ ఉంటుంది. అండ్ ఇవి వర్కౌట్ చేయడానికి, స్లడ్జ్ని రిమూవ్ చేయడానికి మనం మెకానికల్ స్క్రాపర్స్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఒకసారి పిక్చర్ని చూడండి, అర్థమవుతుంది. సో దానికి సంబంధించి దీని యొక్క సెక్షనల్ వ్యూ అండ్ ఎలివేటెడ్ వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఇన్లెట్ అనేది మనం డౌన్వర్డ్ డైరెక్షన్ నుంచి పర్టికులర్ వెలాసిటీ ఇప్పుడు చెప్పాను కదా, సో ఆ విధంగా ఇస్తాం. అండ్ వీటికి మెకానికల్ డివైసెస్ కనెక్ట్ అయి ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే స్లడ్జ్ రిమూవల్లో హెల్ప్ చేస్తాయి. సో కింద ఒక స్లడ్జ్ కలెక్టింగ్ ట్రఫ్ అనేది ఉంటుంది, దాని నుంచి స్లడ్జ్ అనేది కలెక్ట్ అయిపోయి బయటకి రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా దీంట్లో ప్రొసీజర్ జరుగుతుంది. అండ్ 2 ప్యూరిఫైయర్స్ కాంబినేషన్లో ఫ్లాక్యులేటర్స్ అండ్ క్లారిఫైయర్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫిల్ట్రేషను. సో ఇప్పటిదాకా స్క్రీనింగ్, సెడిమెంటేషన్ లాంటి టాపిక్స్ చూసాము. వాటి వల్ల సస్పెండెడ్ సాలిడ్స్, ఆర్గానిక్ మ్యాటర్ ఏవైతే రా వాటర్ సప్లైస్లో ఉంటాయో అవి మాత్రమే రిమూవ్ అవ్వబడతాయి అన్నమాట. కోర్స్ లార్జ్ పర్సంటేజ్ మనం రిమూవ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే వాటర్ అనేది ఫుల్లీగా ఇంప్యూరిటీస్ నుంచి ఫ్రీ అవ్వబడదన్నమాట, కేవలం ఇవి మాత్రమే చేస్తే. సో వాటర్ అనేది వాటర్లో మన ఇంప్యూరిటీస్ ఫర్దర్గా రిడ్యూస్ చేయాలంటే, సేఫ్ వాటర్ని మనం ప్రొవైడ్ చేయాలంటే, సేఫ్ వాటర్ని మనం ఏం చేయాలి, వాటర్ని గ్రాన్యులర్ మెటీరియల్స్ యొక్క బెడ్స్ నుంచి పాస్ చేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్ని మనము ఫిల్ట్రేషన్ అని చెప్పేసి అంటాము. సో దీంట్లో ఏం జరుగుతుందో ఒకసారి పిక్చర్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్లెట్ నుంచి వాటర్ సప్లై చేస్తామన్నమాట. అంటే ఇన్లెట్ ద్వారా వాటర్ని ఈ విధంగా పోర్ చేసిన తర్వాత
ఇక్కడ 2 లేయర్స్ ఉంటాయి, శాండ్ అండ్ గ్రావెల్. సో శాండ్లో ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో అవి కొంతమేరకు అంటే ఫైన్ ఇంప్యూరిటీస్ అనమాట, అంతవరకు అక్కడ ఏం చేస్తే ఆగిపోతాయి అన్నమాట శాండ్ దగ్గరే. అండ్ నెక్స్ట్ అలాగే గ్రావెల్లో కూడా ట్రావెల్ అవుతూ వాటరు కింద అండర్ డ్రైన్లో వచ్చేసి అవుట్లెట్ నుంచి మనకు సేఫ్ వాటర్ని ప్రొవైడ్ చేస్తాయి. యాక్చువల్గా మనం సెలెక్ట్ చేసే శాండ్కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి. సో అవి ఏమిటంటే ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డర్ట్ అండ్ అదర్ ఇంప్యూరిటీస్. ఓకేనా, ఇంప్యూరిటీస్ అండ్ డర్ట్ నుంచి ఫ్రీగా ఉండాలి. అండ్ అలాగే వాటిలో ఉండే పార్టికల్స్ యూనిఫామ్ సైజులో ఉండాలి, హార్డ్ అండ్ రెసిస్టెంట్గా ఉండాలి. అండ్ ఒకవేళ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో మనము వాటిని యాడ్ చేస్తే శాండ్ని, సో 5% ఆఫ్ ఇట్స్ వెయిట్ని, అంతకంటే కూడా అది లూజ్ అవ్వకూడదు. అంటే మోర్ దాన్ 5% ఆఫ్ ఇట్స్ వెయిట్ షుడ్ నాట్ బి లాస్ట్ బై దట్ పర్టిక్యులర్ శాండ్. సో మనం ఈ ఫిల్టరేషన్ చేయడానికి మనకు 2 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి మేజర్గా, గ్రావిటీ ఫిల్టర్స్ అండ్ ప్రెషర్ ఫిల్టర్స్. సో పేరుతోనే మనకు అర్థమవుతుంది, గ్రావిటీ ఫిల్టర్స్లో గ్రావిటీ ద్వారా అండ్ ప్రెషర్ ఫిల్టర్స్లో ప్రెషర్ ద్వారా మనం ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తామని చెప్పేసి. అండ్ నెక్స్ట్ గ్రావిటీ ఫిల్టర్స్లోనే 2 టైప్స్ ఉన్నాయి, స్లో శాండ్ గ్రావిటీ ఫిల్టర్స్ అండ్ ర్యాపిడ్ శాండ్ గ్రావిటీ ఫిల్టర్స్. స్లో శాండ్ ఫిల్టర్, ఈ స్లో శాండ్ ఫిల్టర్లో రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ అనేది 100 to 200 లీటర్స్ per hour per square kilometer ఆఫ్ ఫిల్టర్ ఏరియా ఉంటుందన్నమాట. అంటే ప్రతి స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఫిల్టర్ ఏరియాలో ప్రతి గంటకి 100 to 200 లీటర్స్ ఆఫ్ వాటర్ని మాత్రమే మనము ఫిల్టర్ చేయగలము అన్నమాట. సో ఈ రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ అనేది యాక్చువల్గా ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లో, అదొక డిసడ్వాంటేజ్. అండ్ దీంట్లో ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే మనం చూసుకున్నట్టయితే ఇది బ్యాక్టీరియాని, సస్పెండెడ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి హైలీ ఎఫిషియంట్ అనమాట. సో 98 to 99% ఆఫ్ బ్యాక్టీరియా రిమూవల్లో ఇది హెల్ప్ చేస్తుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా కలర్ని, టర్బిడిటీని అప్ టు 50 mg/L వరకు ఇది ఈ స్లో శాండ్ ఫిల్టర్స్ అనేవి రిమూవ్ చేస్తాయి. ఈ స్లో శాండ్ ఫిల్టర్లో ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందంటే, సెడిమెంటేషన్ ట్యాంక్ నుంచి ఎఫ్లూయెంట్ అనేది మనము ఇన్లెట్ ద్వారా మనము ఈ స్లో శాండ్ ఫిల్టర్లోకి ఎంటర్ చేపిస్తాము, అలో చేపిస్తాము. దాని తర్వాత వాటర్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట ఫిల్టర్ బెడ్లో. సో అప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది ఫిల్టర్ మీడియాలో నుంచి పర్కులేట్ అయిపోయి ప్యూరిఫై అయిపోతుంది. సో మనం ఇక్కడ గమనించినట్టయితే వాటర్, శాండ్, గ్రావెల్ అని చెప్పేసి 3 లేయర్స్ ఉన్నాయి. ఓకే కదా. సో ఏ విధంగా ఇంప్యూరిటీస్ అనేవి పైనే అక్యూములేట్ అయిపోయి కింద ప్యూరిఫైడ్ వాటరు మనకు ప్రొవైడ్ చేస్తుందో ఇందాక చెప్పాను. సో అదేవిధంగా మెయిన్ డ్రైన్ అనేది ఫైనల్గా ఫిల్టర్డ్ వాటర్ వెల్లోకి డిశ్చార్జ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే వాటర్ ఎంటర్ అవుతుందో అప్పుడు ఈ టెలిస్కోపిక్ పైప్ అనేది సైడ్ మనం ప్రొవైడ్ చేస్తాం కదా, దాంట్లో హెడ్ లాసెస్ అయిపోయి ఒక ఫ్లోట్ నుంచి అవి ఏమైపోతాయి, ఆ వాటర్ అనేవి ప్యూరిఫైడ్ వాటర్గా, ఆల్రెడీ ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుంది కదా, అవ్వకముందు ఆ ప్యూరిఫైడ్ వాటర్ అనేది దాంట్లో నుంచి ఎంటర్ అయిపోతాయి అన్నమాట. ఏవైతే పార్టికల్స్ ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ ఫిల్టర్ అవుతాయి, శాండ్ అండ్ గ్రావెల్లో ట్రావెల్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా దీంట్లో హెడ్ లాసెస్ అయినా జరిగి వాటర్ దగ్గర కాన్స్టెంట్ హెడ్ జరుగుతుంది, అండ్ శాండ్ దగ్గర మనకు నెగిటివ్ హెడ్ అనేది ప్రొవైడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టరు. ఈ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్లో ఫిల్టరేషన్ రేట్ అనేది 5,000 to 15,000 లీటర్స్ per meter square per hour. అంటే ప్రతి మీటర్ స్క్వేర్ ఏరియాలో
ప్రతి గంటకి 5000 to 15,000 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఫిల్టర్ అవుతుంది. దీంట్లో ఇంకొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే డెప్త్ ఆఫ్ శాండ్ బెడ్. మనం ప్రొవైడ్ చేసే శాండ్ బెడ్ అనేది దాని యొక్క డెప్త్ 1 మీటర్ ఉండాలి. అండ్ దాంట్లో మనం యూస్ చేసే శాండ్ పార్టికల్స్ అనేవి 0.4 to 0.7 mm ఉండాలి. ఓకేనా. సో సపోర్టెడ్ గ్రావెల్ ఏదైతే ఉంటుందో అంటే వెల్ గ్రేడెడ్గా ఉండాలి. అండ్ 30 to 40 సెంటీమీటర్ డయామీటర్తో వాటి యొక్క సైజ్ ఉండాలి. ఓకేనా. సో ఇటువంటి కొన్ని గైడ్లైన్స్ అయితే మనకు ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్లో ఉంటాయి. స్లో శాండ్ ఫిల్టర్లో మనం చూసినట్టయితే స్లో శాండ్ ఫిల్టర్ వర్కౌట్ చేయడానికి చాలా ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేస్తుంది అనమాట. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్కి అంత ఎక్కువ ఏరియా అవసరం లేదు. అండ్ అలాగే స్లో శాండ్ ఫిల్టర్స్ విషయానికి వచ్చేసరికి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెయిన్ సెడిమెంటేషన్ జరిగి దాని తర్వాత ఇక్కడికి రావాలన్నమాట. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్లో ఏంటంటే కాగ్యులేషను అండ్ సెడిమెంటేషన్ ఇవన్నీ జరగాలన్నమాట. దీంట్లో స్లో శాండ్ ఫిల్టర్లో మనం వాషింగ్ చూసినట్టయితే శాండ్ బెడ్ని స్క్రేప్ చేయడం ద్వారా మనకి ఇక్కడ వాషింగ్ అనేది జరుగుతుంది వాటరు. అండ్ దీంట్లో వచ్చేసి బ్యాక్ వాషింగ్ ద్వారా మనకి ఇక్కడ వాటర్ వాషింగ్ అనేది జరుగుతుంది. అండ్ స్లో శాండ్ ఫిల్టర్స్కి అంత ఎక్కువగా స్కిల్డ్ లేబర్స్ యొక్క అవసరం ఉండదు. కాకపోతే ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ యొక్క ఆపరేషన్ కోసము హైలీ స్కిల్డ్ లేబర్స్ మనకు కావాలి. అండ్ దీంట్లో స్లో శాండ్ ఫిల్టర్లో ఫిల్టరేషన్ రేటు చాలా తక్కువ కాబట్టి హెడ్ లాసెస్ 4 feet వరకు అలౌడ్. దీంట్లో ఫిల్టరేషన్ రేటు చాలా ఎక్కువ మనకు ఉంటుంది కాబట్టి 6 to 8 feet వరకు ఏంటంటే హెడ్ లాసెస్ అనేది అలౌ అనమాట. ఓకేనా. దాని తర్వాత టర్బిడిటీని కలర్ని అది కూడా రిమూవ్ చేస్తుంది, ఇది కూడా రిమూవ్ చేస్తుంది. బ్యాక్టీరియాని 98 to 99%. ఓకేనా. స్లో శాండ్ ఫిల్టరు దీనికంటే ఎక్కువగా రిమూవ్ చేస్తుంది. ర్యాపిడ్ శాండ్ ఫిల్టరు కూడా చేస్తుంది, కాకపోతే స్లో శాండ్ ఫిల్టర్లో బ్యాక్టీరియా రిమూవల్ జరిగినంత మేరకు దీంట్లో జరగదు. సో మనం ఈ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్లో ఆపరేషన్ గమనించినట్టయితే ఇన్ఫ్లూయెంట్ని మనము ఇన్లెట్ ఛాంబర్ ద్వారా ఎంటర్ చేపిస్తాము. అన్నిటికంటే పైన వాటర్ లెవెల్ వైల్ ఫిల్టరింగ్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే వాటర్ లెవెల్ వచ్చేసి వాటర్ లెవెల్ వైల్ వాషింగ్. దాని తర్వాత వాటర్ ట్రఫ్స్ అనమాట, వాటర్ ట్రఫ్స్ అంటే వాటర్ని వాష్ చేసేటప్పుడు అక్కడ వాడతాం అనమాట. సో ఇందాక నేను బ్యాక్ వాషింగ్ అని చెప్పేసి ఒక టర్మ్ని యూస్ చేశాను కదా. బ్యాక్ వాషింగ్ అని చెప్పేసి మనం ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఎప్పుడైతే హెడ్ లాసెస్ మనకు అంటే దాని యొక్క లిమిట్ కంటే మించేస్తే, అంటే 6 feet అలౌడ్ కదా హెడ్ లాసెస్ అనేవి. సో ఒకవేళ 7 to 9 feet వరకు హెడ్ లాసెస్ అనేవి జరిగాయి అనుకోండి, అప్పుడు మనం బ్యాక్ వాషింగ్ చేస్తాం అనమాట. బ్యాక్ వాషింగ్ అంటే ఏం లేదు, దాంట్లో మనం కంప్రెస్డ్ ఎయిర్ని ఎంటర్ చేపిస్తాము. ఓకేనా. కంప్రెస్డ్ ఎయిర్ని ఎంటర్ చేపించడం ద్వారా దాంట్లో అనేది కొంతమేరకు వాషింగ్ జరిగి ఇంప్యూరిటీస్ అనేది రిమూవల్ అయిపోతాయి, లేకపోతే జనరల్ ఫిల్టరేషన్ అన్నమాట. సో దీంట్లో 2 types ఆఫ్ అవుట్లెట్స్ అనేవి ఉంటాయి. అన్నిటికంటే పైన మీరు చూస్తే వాష్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. అండ్ జనరల్ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగింది అనుకోండి, కింద వచ్చేసి ఫిల్టర్డ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్లో ఏమైపోతాయి, వాటర్ అనేవి స్టోర్ అయిపోతాయి. సో 2 types ఆఫ్ అవుట్లెట్స్ ఉంటాయి. ఎప్పుడైతే బ్యాక్ వాషింగ్ జరుగుతుందో అప్పుడు వాష్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్లో అవి స్టోర్ అవుతాయి. జనరల్ ఫిల్టరేషన్ జరిగితే ఫిల్టర్డ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్లో అవి వాటర్ అనేవి స్టోర్ అవుతాయి. అండ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకా దీంట్లో 3 layers ఉంటాయి: శాండ్, గ్రావెల్స్ అండ్ అండర్ డ్రైన్ వాటర్. ఓకేనా. సో ఈ విధంగా శాండ్ వాటి యొక్క పార్టికల్ సైజెస్ పరంగా ఉండాలి, గ్రావెల్స్ కూడా వాటి యొక్క అలౌవబుల్ సైజ్ పరంగా మనం అక్కడ ప్లేస్ చేసి ఉంచాలి. దాని తర్వాత ఇక ఫిల్టరేషన్ అయిపోతే ఓకేనా, వాష్ వాటర్ డ్రైన్ అనేది కింద ఉంటుంది. సో అదేం చేస్తుంది, మళ్ళీ దాంట్లో అక్యుములేట్ అయిన వాటర్ని ఫిల్టర్డ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్లోకి సెండ్ చేసేస్తుంది. ఓకేనా. ఒకవేళ బ్యాక్ వాషింగ్ అయిందనుకోండి, ఇక్కడ ఎయిర్ కంప్రెసర్ యూనిట్ అని చెప్పేసి వాష్ వాటర్ స్టోరేజ్ కింద ఒకటి ప్రొవైడ్ చేస్తారు చూడండి. అక్కడి నుంచి మనం కంప్రెస్డ్ ఎయిర్ని మనం ప్రొవైడ్ చేసి మనం వాటర్ అనేది వాష్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్లో స్టోర్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఫిల్టరేషన్ అనేది ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్లో జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ ఫిల్టర్స్. ఈ ప్రెషర్ ఫిల్టర్స్ యూస్ చేయడం అనేది ఒక పాపులర్ మెథడ్ అనమాట ఓవరాల్గా. ఎందుకంటే టర్బిడిటీని మేజర్గా రిమూవ్ చేస్తాయి చాలా శాతం వరకు. ఈ ప్రెషర్ ఫిల్టర్స్లో కూడా మల్టిపుల్స్ లేయర్స్ ఆఫ్ శాండ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాము. శాండ్ అనేది మల్టీ గ్రేడ్స్లో ఉండవచ్చు అనమాట, యూనిఫామ్గానే ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ అలాగే ఈ ప్రెషర్ శాండ్ ఫిల్టర్స్ని మనం ఆపరేట్ చేయడానికి
మాన్యువల్గా చేయొచ్చు, సెమీ ఆటోమేటిక్గా ఉండవచ్చు, ఆటోమేటిక్ మోడ్లో కూడా వాటర్ని దానికదే ఫిల్టర్ చేసుకోవాలన్నా కానీ చేసుకుంటుందన్నమాట. దీంట్లో ఆపరేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోయాగ్యులెంట్స్ ద్వారా ట్రీట్ చేయబడిన రా వాటర్ ఏదైతే ఉంటుందో వాటిని మనము ఎంటర్ చేపిస్తాం అనమాట. సో ఇక రా వాటర్ అనేది వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఫిల్టర్ బెడ్ త్రూ ఫ్లో అవుతుంది. అండ్ దాని తర్వాత శాండ్ సర్ఫేస్ అండ్ శాండ్ గ్రైన్స్ మధ్యలో అది ఏమవుతుంది, రీటైన్ అయిపోతుంది. సో ఈ విధంగా దాని తర్వాత స్లోగా ఏమవుతుంది, అండర్ డ్రైన్ వాటర్లో వాటర్ అనేది ప్యూరిఫై అయిపోయి బయటకి మనం సప్లై చేసుకుంటాము. ఒకవేళ ప్రెషర్ డ్రాప్ అనేది జరిగిందనుకోండి, అంటే టైంని బట్టి లాసెస్ ఆఫ్ హెడ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఫ్లో అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో అప్పుడు మనకు బ్యాక్ వాషింగ్ అవసరం ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ వాషింగ్లో రివర్స్ ఫ్లో చేపిస్తాం అన్నమాట. ఆ రివర్స్ ఫ్లో వల్ల ఏమవుతుందంటే ఏవైతే ఇంటర్సెప్టెడ్ పార్టికల్స్ ఉంటాయో అవి స్క్రబ్బింగ్ యాక్షన్ వల్ల రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఫిల్టర్ అనేది మళ్ళీ సర్వీస్లోకి మనం పుట్ చేసుకొని మళ్ళీ ఫిల్టరేషన్ కోసం వాడుకోవచ్చు. నెక్స్ట్ డిజిన్ఫెక్షన్ ఎందుకు చేయాలంటే, మనం వాటర్ని ఫిల్టర్ చేసిన దాని తర్వాత కూడా దాంట్లో కొంచెం హార్మ్ఫుల్ డిజీజ్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా ఉండవచ్చు. సో ఆ బ్యాక్టీరియాని మనము చంపేయడానికి, వాటర్ని సేఫ్ చేయడానికి, డ్రింకింగ్ పర్పస్కి మనము ఈ డిజిన్ఫెక్షన్ని చేయాల్సి వస్తుంది. సో ఆ బ్యాక్టీరియాని మనం ఈ చంపే ప్రాసెస్ని మనము డిజిన్ఫెక్షన్ అని చెప్పేసి అంటాం. ది ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ దిస్ బ్యాక్టీరియా ఇస్ నోన్ యాజ్ డిజిన్ఫెక్షన్ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ స్టెరిలైజేషన్ ఏమైనా చెప్పొచ్చు. ఈ డిజిన్ఫెక్షన్కి చాలా టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి, ఫిజికల్, కెమికల్ అండ్ కొన్ని మైనర్ మెథడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఏమి లేదు, ఒక డిజిన్ఫెక్షన్ చేంబర్లో మనం వాటర్ని ఇన్లెట్ ద్వారా పాస్ చేపిస్తాము. సో మనకు ఎటువంటి టైప్ ఆఫ్ మెథడ్ కావాలంటే అటువంటి టైప్ ఆఫ్ మ్యాటర్ అని ఇక్కడ యూజ్ చేయవచ్చు. సో బై హీట్ చేయడం వల్ల నేను డిజిన్ఫెక్ట్ చేయాలనుకోండి, హీట్ని నేను ప్రొవైడ్ చేస్తాను ఆ డిజిన్ఫెక్షన్ ఛాంబర్లో. ఒకవేళ యూవీ రేస్ ద్వారా ట్రీట్ చేయాలనుకుంటే యూవీ రేస్ని ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా అవుట్లెట్లోకి నాకు డిజిన్ఫెక్టెడ్ వాటర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా సింపుల్గా ఉంటుంది అనమాట. అలాగే కెమికల్ మెథడ్లో మనం ఏం చేస్తాం, 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఆక్సిడైజింగ్ కెమికల్స్ అంటే ఆక్సిజన్ యాడ్ చేయడం ద్వారా ఏవైతే ఎలక్ట్రాన్స్ పోయాయో అటువంటి కెమికల్స్ని ఆక్సిడైజింగ్ కెమికల్స్ అంటారు. అలాగే మెటల్ అయాన్స్, ఆల్కలీస్ అండ్ యాసిడ్స్, ఇవి మనకు బాగా తెలిసినవే. సో వీటి యొక్క ఎడిషన్ వల్ల కూడా మనం ఏం చేయొచ్చు, వాటర్ని డిజిన్ఫెక్ట్ చేయొచ్చు. అండ్ మైనర్ మెథడ్స్ ఇవి అందరికీ తెలిసినవే. బాయిలింగ్ ఆఫ్ వాటర్ని బాయిలింగ్ చేయడం ద్వారా మన బ్యాక్టీరియాని రిమూవ్ చేయొచ్చు. అండ్ ట్రీట్మెంట్ విత్ ఎక్సెస్ లైమ్, ప్యూర్ లైమ్, ఫ్యాట్ లైమ్ లేకపోతే క్విక్ లైమ్, ఇవన్నీ ఒకటే దాని పేర్లు. CaO కాల్షియం ఆక్సైడ్కి ఒక పేరు అనమాట. సో వాటర్ అనేది ఎప్పుడైతే ఎక్సెస్ లైమ్తో మనం ట్రీట్ చేస్తామో, సో ఈ ఎక్సెస్ లైమ్ ఎప్పుడైతే మెగ్నీషియంతో వాటర్ని సాఫ్టెన్ చేస్తామో అప్పుడు మనం pH వాల్యూ అనేది ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది అనమాట. అటువంటి టైంలో మనం ఎక్సెస్ లైమ్ని యాడ్ చేస్తాము. సో ఒకవేళ ఎక్కువ యాడ్ చేసినా కానీ కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాటిలో ఉండే హైడ్రాక్సైడ్ అయాన్స్ని న్యూట్రలైజ్ చేయాలి కాబట్టి. అండ్ అలాగే కార్బోనేట్ అయాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బైకార్బోనేట్ అయాన్స్గా కన్వర్ట్ చేయాలి. సో కాబట్టి సరిపడా లైమ్ని మనము ఏంటంటే యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఓజోన్, ట్రీట్మెంట్ విత్ ఓజోన్. సో ఓజోన్కి ఎక్సలెంట్ డిజిన్ఫెక్షన్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల, ఆక్సిడేషన్ క్వాలిటీస్ కూడా ఉండడం వల్ల ఇదేం చేస్తుందంటే సో ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది, వాటర్ని డిజిన్ఫెక్ట్ చేస్తుంది, డ్రింకింగ్ కోసం సూటబుల్ చేస్తుంది. సో ఈ ఓజోన్ అనేది మనం సెవరల్ పాయింట్స్ దగ్గర యాడ్ చేయొచ్చు అనమాట త్రూ అవుట్ ద ట్రీట్మెంట్ సిస్టము. సో ప్రీ ఆక్సిడేషన్ చేయొచ్చు, ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ చేయొచ్చు, ఫైనల్ డిజిన్ఫెక్షన్ చేయొచ్చు. ప్రతి దగ్గర మనకి ఈ ఓజోన్ అనేది పనికి వస్తుంది. ట్రీట్మెంట్ విత్ అయోడిన్ అండ్ బ్రోమిన్. సో అయోడిన్ అండ్ బ్రోమిన్కి ఎఫెక్టివ్నెస్ ఉండడం వల్ల మెయిన్లీ స్విమ్మింగ్ పూల్ వాటర్ ఉంటుంది కదా, అటువంటి టైప్ ఆఫ్ వాటర్స్లో మనం డిజిన్ఫెక్ట్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫిజికల్ మెథడ్లో వచ్చినట్టుగానే అల్ట్రావైలెట్ రేస్తో ట్రీట్మెంట్ చేయడము. సో ఇది కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ విత్ పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం పర్మాంగనేట్ ఏం చేస్తుంది, వాటర్లో ఉండే డిజాల్వ్డ్ ఐరన్, మ్యాంగనీస్, హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి వాటిని ఆక్సిడైజ్ చేసి వాటిని ఏం చేస్తుందంటే సాలిడ్ పార్టికల్స్గా ఫిల్టర్ అవుట్ చేస్తుంది అనమాట.
సో మెయిన్లీ బావులు ఉంటాయి కదా, వెల్స్, వాటిలో ఉండే బ్యాక్టీరియా గ్రోత్ని రిమూవ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఈ పొటాషియం పర్గమాంగనేట్ యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో ఇంతవరకే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ టాపిక్, you can comment in the comment box. Thank you.